ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాం. దావీదు వ్రాసినటువంటి కీర్తన 34వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఈ దినాన మనం ఎన్నో విచారాల మధ్యలో ఉంటాం. అప్పు అనేటువంటి విచారణ, అనారోగ్యం అనేటువంటి విచారణ, పిల్లల భవిష్యత్తులో వారి చదువులో ఏం చేయాలని ఎన్నో విచారణలు, ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఎదురవుతూ ఉంటుంటాయి. ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ ఉంటాం. కానీ దావీదు అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. మనకెవరు వెంటనే ఉత్తరం ఇచ్చేవారు ఎవరు ఉండరు. మన విచారణలు ఎవరి దగ్గర చెప్పుకున్నాం. కానీ యెహోవా యొద్ద విచారణ చేస్తే ఆయన మనకి ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మనకు కలిగినటువంటి భయాలన్నిటిలో కూడా మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. మనల్ని ఎవరు తప్పించలేరు. ఈ దినాల్లో ఎవరు కూడా మన విచారణను తీసివేసి మనకి ఉత్తరం ఇచ్చేవారు ఎవరు ఉండరు. కానీ మనం ఆయన దగ్గర విచారణ చేస్తే ఆయన మనకి ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కనుక మనం ధైర్యంగా ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోదు. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి, నాతో ఏకీభవించండి. యేసయ్యా, ఈ దినాన్ని రవ్వా ఎన్నో విచారాల మధ్యలో ఉంటుండగా మేము నీ యొద్ద విచారణ చేసి ఆయనని స్తోత్రం ప్రభు నీకు మొర్ర పెట్టగా మాకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మాకు కలిగినటువంటి భయములన్నిటిలో నుంచి మమ్మల్ని విడిపించి తప్పించే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానాన్ని మా జీవితాల్లో, మా విశ్వాసుల బిడ్డల జీవితాల్లో, నిన్ను నమ్మినటువంటి ప్రతి బిడ్డల జీవితాల్లో నీ యొద్ద విచారణ చేసే ప్రతి బిడ్డలకి మీరు ఉత్తరం ఇచ్చి మీరు నడిపించి బలపరచమని యేసు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి.